హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ధర్మ సందేహాలలో ఒకటైన దాని గురించి మాట్లాడుకుందాం. ఆ సందేహం ఏంటంటే, భార్య గర్భంగా ఉన్నప్పుడు మృతదేహాన్ని మోయడం చేయొచ్చా అని. ఆధునికత ఎంత పెరిగినా కొందరికి ధర్మ సందేహాలు మాత్రం నివృత్తి కావు. అలాంటి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. శనివారం అభ్యంగన స్థానానికి మంచి రోజు అంటారు ఆధ్యాత్మిక పెద్దలు. అలాగే పురుషులు బుధవారం, శనివారం, మహిళలు మంగళవారం, శుక్రవారం పూట అభ్యంగన స్నానం చేయాలని వారు చెప్తున్నారు. ఇంకా అభ్యంగన స్నానానికి వేడి నీటినే ఉపయోగించాలని వారంటున్నారు. మంగళవారం, శుక్రవారాల్లో గోర్లను కత్తిరించడం చేయకూడదు. మిగిలిన రోజుల్లో గోర్లను కత్తిరించినప్పటికీ ఇంట్లో కూర్చొని చేయకూడదు. అదేవిధంగా ఇంటికి వెలుపల గోళ్లను కత్తిరించి వాటిని దూరంగా పారేయడం చెయ్యాలి. ఇంట్లో మాత్రం గోర్లు పడకుండా చూడాలి. అలాగే తల దువ్వుకునేటప్పుడు ఆ జుట్టును ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం చేయకూడదు. జుట్టును దువ్వేటప్పుడు రాలే జుట్టును పేపర్లో మడిచి చెత్త కుండీలో పారేయాలి. రాత్రిపూట బట్టలను ఉతకడం, చెట్ల కింద నిద్రించడం చేయకూడదు. రాత్రిపూట భోజనంలో ఆకుకూరలు, పెరుగును వాడకూడదు. సాయంత్రం పూట దీపం వెలిగించిన తరువాత తల దువ్వడం చేయకూడదు. కూరగాయలు కత్తిరించడం, చెత్తను తొలగించడం వంటివి చేస్తే ఇంట మహాలక్ష్మీదేవి నివాసముండదు. పురుషులు దీపాలను కొండెక్కించడం లాంటివి చేయకూడదు. మహిళలు దిష్టి తీసే గుమ్మడికాయను, కొబ్బరికాయను రోడ్లపై పగులగొట్టడం చేయకూడదు. ఇంటికి వెలుపల గోళ్లను కత్తిరించి వాటిని దూరంగా పారేయడం చెయ్యాలి. ఇంకా విషయానికొస్తే, భార్య గర్భంతో ఉన్నప్పుడు గృహప్రవేశం చేయడం, అలాగే పాత ఇంటిని కూల్చడం వంటివి, అలాగే మృతదేహాన్ని మోయడం చేయకూడదు. నిమ్మకాయలతో కూడిన దీపాన్ని ఇంట్లో వెలిగించకూడదు. శనీశ్వరుని నువ్వుల దీపాన్ని ఇంట వెలిగించకూడదు. ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే దేవాలయం, గోపురాలు, దేవుళ్ళ పటాలు, సముద్రపు ఫోటోలు, సూర్యుడు, దీపం, బంగారం, కుడి చేతిని చూడటం మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ గాడిద, గేదె, చీపురును చూడకపోవడం మంచిదని పంచాంగ నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళని నా ఛానల్ గురించి చెప్పండి.